పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మధ్యాహ్నం విచారణ జరగనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో A6 గా పేర్ని నానిని చేర్చడంతో ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం సంబంధించి మాజీ మంత్రి పేర్ని నానికి చూపిస్తా ఉంది. ఇప్పటికే ఈ కేసులో సంబంధించి ఆయన సతీమణి దేశం ఏవన్ గాను అదేవిధంగా ఇతర మరో నలుగురు కూడా కేసులు నమోదు చేశారు. నిన్న మానత్తయ్యతో పాటు మరో ముగ్గురిని కోర్టు ఆధారపరచగా న్యాయమూర్తి కూడా రిమాండ్ విధించారు. అయితే వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం పేర్ని నాని కన్సర్న్లోని వ్యవహారం నచ్చిందని కూడా అధికారులు నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు అతనిపై అందులో ఈ కేసులో A6 గా అతను దోషిగా చేర్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదే పరిణామాల నేపథ్యంలో ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును అభ్యర్థిస్తూ లంచ్ మోషన్ పిటిషన్ అతని తరఫున న్యాయవాది దాఖలు చేశారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత 2-3 గంటల సమయంలో విచారణకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదే పోలీసులు అతను అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నప్పుడు కూడా అతను ఇంతవరకు అతను ఆచూకీ అయితే తెలుసుకోలేకపోయారు. ఆ పేర్ని నాని ముందుగా ఎందుకంటే ప్రాణస్థితిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా పేర్ని నాని తన అరెస్టు ఖాయంగా కూడా ఆయన భావించారు. అప్పటి నుంచి కూడా కేసును ఏదో విధంగా పక్కదోవ పట్టించేందుకు అనేక విధాలుగా ప్రయత్నం కూడా చేశారు. అటువంటి పార్టీలు ఏం పారకపోవటం, అందులోని మానస్తేయతో పాటు మొత్తం బియ్యం రవాణా సమయంలో ఎవరైతే పాత్రదారులుగా ఉన్నారో రైస్ మిల్లర్ ఆంజనేయులు అలాగే లారీ డ్రైవర్ మంగారావుతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారి కోటరెడ్డి నలుగురు నుంచి కూడా వివిధ రూపాల్లో స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వారికి ఇచ్చిన అనేక అంశాలు చెప్పడం, అదేవిధంగా బియ్యం మాయం సంబంధంలో పేర్ని నాని ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, అప్పుడు ఎంతమంది ఎవరెవరు పాల్గొన్న అంశాలతో కూడా స్పష్టమైన ఆధారాలు కూడా సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చాలా పక్కాగా ఆయన అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే ఈ రోజు A6 గా పేర్ని నాని చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదుర్కొస్తున్నారు. మరోవైపు అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తా ఉన్న పరిస్థితి. కొద్దిసేపు క్రితం తెల్లూరు పోలీసులు అతను అనుభవిస్తున్నట్టు కూడా కొంత ప్రచారం జరిగినప్పుడు కూడా అదంతా కూడా నిజం కాదని పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి. ప్రస్తుతం అతను ఎక్కడున్నారనేది కూడా తెలియబోతూ మొత్తం 3 బృందాలతో కూడా గాలిస్తున్నట్టు కృష్ణా జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు తప్పకుండా అదుపులో తీసుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.